సో ఖర్చు పెట్టిన డబ్బు వల్ల వచ్చిన క్యాష్ కాబట్టి ఈ గడువు లోపల ఈ డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. లేదంటే మీరు ఈ పోటీలో ఓడిపోయినట్లే. నిన్ను అయ్యో సుపుత్రులారా, కొంప ముంచారు కదా. అనుకున్నదొక్కటి అయిందొక్కటి, బోల్తా కొట్టిందిలే బల్బల్ పిట్ట, బోల్తా కొట్టిందిలే బల్బల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయిందొక్కటి, బోల్తా కొట్టిందిలే బల్బల్ పిట్ట, బోల్తా కొట్టిందిలే బల్బల్ పిట్ట. ఏంటండి 50 లక్షలు వచ్చేసరికి భయంగా ఉందా? జరగబోయే తలుచుకుంటుంటే ఒంట్లో వణుకు పుడుతుందా? గుండెల్లో దడ మొదలైందా? పాపం దీనికి ఎంత డీలా పడిపోతే రేపు పొద్దుపోయాక ఏమైపోతారో. చాలు చాలు చాలు, చాలా చూసాం. ముందు వచ్చిన డబ్బు సంగతి చూడండి. ఓ మై గాడ్, జస్ట్ మిస్. లేకపోతే 4 కోట్లు కొట్టేసిండేవాళ్ళు. అవును మేడం, నేను కూడా ఆశలు వదిలేసుకున్నాను. లక్కీగా ఆ రాంబాబు బద్రీనాథ్ల వల్ల గండం గట్టెక్కింది. జరిగిన దాన్ని బట్టి చూస్తే మనం వాళ్ళని చాలా తక్కువ అంచనా వేశామని అర్థం అవుతుంది. అవును మేడం, పిసినారిది కదా ఖర్చులో వెనకాడుతుంది అనుకుంటే మన అంచనాలు తలకిందులు చేసి ఖర్చుతో చిందులు వేస్తుంది. ఈసారి అలా జరగడానికి వీల్లేదు. ప్రతి పని దగ్గర అడ్డుపడి ఏదో రకంగా ఆపడానికి ప్రయత్నించు. కుదరకపోతే వాళ్ళ దగ్గరున్న డబ్బు పెంచడానికి ట్రై చేయి. అవసరమైతే నాకు ఫోన్ చేయి, డబ్బు నేనిస్తాను. ఈసారి ఇంత దూరం రానివ్వను మేడం. కోడల్ని రెచ్చగొడతాను. కొడుకులకి బ్రెయిన్ వాష్ చేసి డబ్బు దాచేలా చేస్తాను. ఆ అనసూయను ఓడిస్తాను. మేడం, చూసాడేమోని తెగ టెన్షన్ పడిపోయాను మేడం. నేను కూడా అదే అనుకున్నాను. ఫోన్లే, ఎక్కువసేపు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. మనం మిగతా విషయాలు ఫోన్లో మాట్లాడుకుందాం. వెళ్ళు. సరే మేడం, బాయ్ బాయ్.